నమస్తే అండి. నా పేరు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్, రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే పశు సంపద, అంటే గో సంపద గురించి మాట్లాడుకునేది. ఎందుకంటే గోవు అంత పవిత్రమైన జీవి భూమండలం లేదు. అంటే నేను చెప్పాలంటే ఏంటంటే ఈ ప్రపంచంలో రైతుని మించిన లేరు. ఏదో ఎంత పెద్దోడైనా రైతు తర్వాతనే. ఎందుకంటే అన్నం పెట్టే రైతుకు అందరూ సలాం చేయవచ్చు, జై కిసాన్ అని అట్టిగానండి. కాబట్టి అదే విధంగా ఆవుల ప్రాముఖ్యత అందరు తెలుసుకోవాలి. ఆవు అంత పవిత్రమైన జీవి ప్రపంచం ఏది లేదు. కాబట్టి ఈ ఆవును కూడా ప్రకృతి ప్రజలతో మమేకమై అంటే సహజీవనం చేశారు. ఎందుకంటే ఏ జీవితాన్ని కూడా మనుషులు ఎక్కువ ఉండరు, ఎక్కువ శాతం కలిసి జీవించే జీవి ఏదంటే ఆవు. అయితే ఆవు ప్రాముఖ్యత ఎట్లా అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఆవుల సంఖ్య 130 కోట్లు, తర్వాత మన జనాభా 30 కోట్లు. ఈరోజు చూసినట్టయితే మన జనాభా 140 కోట్ల పైకి వెళ్ళింది, ఆవుల సంఖ్య 20 కోట్లు కూడా లేదు. అందుకే ఈరోజు వింత జబ్బులు వస్తుంది. కాబట్టి మనం చెప్పేది అంటే ఆవుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆవులనైతే ఎవరైతే పూజిస్తూ సంరక్షిస్తారో వాళ్ళకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందరు కూడా ఆవు అంటే ఏదో హిందూ మతం అది కాదు, పవిత్రమైన ప్రాణి. ఎందుకంటే ఆవుది ఏది కూడా వేస్టేజ్ ఉండదు. దాని పేడతోని పంటలు వండుతాయి, దాని మూత్రంతో కూడా మెడికేర్ చేస్తున్నారు. అది సైంటిఫిక్గా నమ్మినా నమ్మకుండా ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు కూడా అది మందుగా వాడుతుంటారు, న్యాయం అవుతుంటారు. నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళ విషయం మనం మాట్లాడగలుచుకోలేదు. కానీ తర్వాత ఆవు ప్రతిదీ కూడా మనకు లాభము. తర్వాత ఆవు అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత ఆవు పేడ ఏది మన పిడికలు ఉంటాయి కదా, అవి మనము అంటే దాన్ని పొగ వేసుకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి. ఆవు ఆక్సిజను వదులుతుంది, ఎవరు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఏదో అన్ని ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ప్రాణి ఏదన్నా ఉంటుందంటే ఆవు. కాబట్టి ఆవులను మనం ఎప్పుడైతే సంరక్షించుకుంటూ పోషించుకుంటూ ప్రకృతిలో ఉంటుందో అన్నీ బాగా జరుగుతాయి. తర్వాత ఈ మధ్యకాలంలో కరోనా అనే ఒక వ్యాధి వచ్చింది, ప్రపంచాన్ని గడగడలాంటిది. ఎందుకు వచ్చిందంటే ఇలాంటి పవిత్రమైన ఆవుల లాంటి కనుమరుగుతున్నాయి. కాబట్టి ఈ ఏమంటారు మరణాంతమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా చెప్పేది అంటే ప్రతి ఇంటి దగ్గర ఆవు ఉండాలి. ఆవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యాధులు రావు. బీపీ షుగర్ లాంటి వ్యాధులు ముందు లేవు, మళ్ళీ కూడా అవి కనుమరుగవుతాయి. కాబట్టి మీరంతా కూడా ఈ ఆవును సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి. దాని విషయంలో చాలా మంది అయితే ఇప్పుడు ఎక్కడున్నాయి ఆవులు అంటే, ఇప్పుడు అన్నగారు చెప్పిండు ఆవులు ఎక్కడున్నాయంటే గోశాలలు ఉన్నాయి. అయితే రైతులు పోషించుకోకుండా దాన్ని బర్డన్ అనుకుంటారు, కానీ అది బర్డన్ కాదు, అది బాధ్యత అయిన తల్లి లాంటిది. అయితే ఆవును పూర్వీకులు కూడా గోమాత అన్నారు, భూమాత అన్నారు. ఇంకా దేన్ని అనలే, మాత అంటే తల్లి. అయితే తల్లి ప్లేస్లో ఉన్నామని మనం దూరం పెడుతున్నాం, అది చాలా తప్పితం. అయితే ఈరోజు గోశాలలు ఆవులు పెంచుకుంటారు అంటే రైతులకు బర్డన్ అయింది. ఇప్పుడు తల్లిదండ్రులను బర్డన్ అయిన వాళ్ళు కూడా వృద్ధాశ్రమం చేస్తుండ్రు. అట్లనే రైతులు కూడా ఈ ఆవులను పోషిస్తలేరని అవి పోయి గోశాలల్లో ఉంటాయి. కొన్ని అయితే కలేబరాలకు అమ్ముడు పోతున్నాయి. అది దానంత పాపం ఏం లేదు. పవిత్రమైన ఆవుని ఎవరైతే వధ చేస్తారో వాళ్ళు నరకానికే పోతారు. ఎందుకంటే అది తెలియక చేస్తారు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని తప్పుని ఎవరు తప్పించుకోలేరు దేవుడి నుంచి. అయితే ఈరోజు గోశాలలో ఆవులు గోసపడుతుంది. ఎందుకంటే ఒక రైతు దగ్గర ఉంటే అది ప్రకృతులు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆవు అనే పవిత్రమైన ప్రాణి ప్రకృతులు ఉండాలి. అది భూమి మీద మెయ్యాలి, భూమి మీద నడవాలి. దాని మలమూత్రాలు భూమికి వేయాలి. అప్పుడు భూమి సారవంతం అవుతుంది. భూమికి ఆహారం దాని మలమూత్రాలే. కానీ ఈరోజు ఇవన్నీ గోశాలలు ఉంటాయి. గోశాలలు ఎట్లున్నాయంటే కొన్ని గోశాలలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి గోశాలలు అపార్ట్మెంట్లు ఉంటాయి. అపార్ట్మెంట్లు ఉన్నాయంటే ఎంత అన్యాయం అంటే జైలు ఉన్నట్టే. ఎందుకంటే ప్రకృతిలో లేదు, సరైన ఆహారం లేదు. ఇప్పుడు ఈ కొన్ని పెద్ద గోశాలకు మూసినది కొంటి మురికి గడ్డి, అది మనం ముక్కు దగ్గర రానివ్వు, అలాంటిది ఆకలికి అలమటిస్తూ తింటుంది. ఎంత పాపం అంటే అంత పాపం. ఆవు పల్లెలలో ఉండాలి, మంచి గడ్డి. ఇప్పుడు మనం ఒక మక్క చేను వేసినాం, మనం కంకి తింటాం, కర్ర ఏం తినాలి? అదే తింటుంది. కంకి తింటుంది, కర్ర తింటుంది. కానీ ఆ కర్ర అయితే మనం తినం కదా, ఆ కర్రలు అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరి కూడా గడ్డి ఎండింది,
అప్పుడు పశువులు తినేది. ఇప్పుడు పశువులు తింటలేవు అని కాలబెడితే ఏమవుతుంది తెలుసా, ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు వేయడంతో ఈ భూమి మనతో పాటు వ్యవసాయం చేసే మన సూక్ష్మజీవులు ఉంటాయి, ఎర్రలు లాంటివి అన్నీ, అవన్నీ రసాయనిక ఎరువులతో చచ్చిపోతున్నాయి. ఆవు పేడ ఉంటుంది అయితే అవి బాగా ఉత్పత్తి అవుతాయి, అవి కూడా సమానంగా మనతో పనిచేస్తాయి. ఇదన్నిటికీ మనం కర్మార్లు చేసుకొని ప్రతి దానికి మందు భూమి నేస్తూ మనం మళ్ళీ టాబ్లెట్స్ వేసుకొని ఆరోగ్యం పాడు చేసుకున్నాం. కాబట్టి పవిత్రమైన ఆవును ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే, గోశాలలో ఆవులు సరే వాళ్ళు ఏదో కొంత పోషిస్తున్నాం అనుకుంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇంత సాయం చేస్తారు, అది కూడా సాలని కడుపుతోని ఆవు బతుకుతుంది. అంటే బతుకుతుంది కానీ దానికి అంటే బలం లేకుండా బతుకుతుంది, కొంతవరకే సగం కడుపు తిని బతుకుతుంది. అయితే అలాంటి ఆవులను మేమేం చేయాలంటే రైతులకు ఇవ్వాలి, రైతుకు కండిషన్ వినిస్తాం, అట్టి ఇవ్వం, వాళ్ళతో బాండ్ పేపరు అన్ని కండిషన్స్ ఆవుని ఎవరైతే దాదుకుంటా అంటారో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆవుని ఇవ్వాలనేది మా రైతు సంక్షేమ సేవ సంఘం ఉద్దేశం. అయితే గోశాలలో ఆవులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇంతవరకు పోషించారు, తెలియని రైతులు ఏం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి అలాంటి తప్పితం జరగదు. కాబట్టి మీరు రైతులకు గోశాల నుంచి 80% ఆవులను ఇవ్వాలని కూడా మేము అందరు సంకల్పం చేస్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, వేములవాడ ఆవులని గోశాలలో ఉంటారు, చాలామంది 90% 100% ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గోశాలలో అన్నీ మేము కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆవులను రైతులకు ఇవ్వాలి. అయితే ఆవులు మన దగ్గర గోశాలలో ఉంటే ఏమవుతుందంటే, సరే పోషించేటోడు కష్టపడుతుండా లాభపడుతుండా అంటే సెకండరీ, కానీ అది బాధపడుతుంది. అదే రైతులకి ఇవ్వడంతో ఏమవుతుందంటే రైతు బాగుపడతాడు, ఆవు సుఖపడుతుంది, ఆవు మలమూత్రాలు భూమికి వేస్తే భూమి సారవంతమవుతుంది, ఆ సారవంతమైన భూమిలో పండిన పంటలు తిన్న ఆరోగ్యవంతులు. ఇన్ని బెనిఫిట్స్ రైతు దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇది తప్పితం కాదు, ఇది వ్యాపారం కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది ఆధిపత్యం కాదు, సకల జనుల ఆరోగ్యం కాపాడాలనేది మా రైతు సంక్షేమ సేవా సంఘం. కాబట్టి ఆవులను ప్రతి ఒక్కరూ పూజిస్తూ పోషిస్తూ సంరక్షించుకుంటూ మన మధ్యలో ఉండాలి. ఇప్పుడు కొన్ని అయితే ఈ మధ్యకాలంలో పుంగులేట్ లాంటి ఇండ్లలో పెట్టుకునే ఆవులు కూడా వచ్చినాయి, చిన్న ఆవులు, ఆ రేట్లు కూడా ఉన్నాయి. ఉంటేవానే ఒక పేషెంట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు అవుతుంది. అదే ఆవు మన దగ్గర ఉంటే ఇదంతా కూడా మనకు తగ్గుతుంది. నిండు ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆవును పెంచుకోవాలి. ఆవు అంటే భూమాత గోమాత మన కళ్ళ ముందు ఉంటారు. భూమాత అయితే ఎట్లా మన భారం మోస్తూనే ఉంది, కానీ ఈ ఆవులను మాత్రం అందరు కూడా పెంచి పోషించుకోవాలని నేను అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. అందరు కూడా ఆలోచించండి, ఇక్కడ గోశాలలు ఉన్నా కానీ పోయి అడగండి, మేము గోవులను పెంచుకుంటాం, సంరక్షిస్తాం, దానికి ఇది చేస్తాం. మేము ఇంకోటి ఏం చేస్తున్నామంటే, కొంతమందికి ఆవులు ఇప్పించి వాళ్ళకి ఒక కండిషన్ పెడుతున్నాం, ఆవును సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని హింస చేయరాదు, కోత కమ్మరాదు. తర్వాత దానికి మేము ఇచ్చిన తర్వాత మేము వాళ్ళ దగ్గర ఛాయ్ కూడా తాగము. వాళ్ళకి ఏం చేస్తామంటే, దాని తొలి సంతతి ఉంది కదా, నువ్వు అది 2-3 సంతతిలో ఇంకొక రైతుకి వాళ్ళు బాగుపడతారు, ఎట్లా అని 1 by 1 అట్లా చేయడానికి మేము ముందుకు వచ్చినాం. కాబట్టి దీన్ని అందరూ కూడా సహకరించి మాకు సలహాలు సూచనలు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ ముందుకు వస్తారని నేను మీకు అందరికీ శిరస్వంతి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.